అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యాథ్స్ క్లాస్. సో గత వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే టైప్స్ ఆఫ్ డెసిమల్స్ గురించి చెప్పుకున్నాం నాన్న. అందులో టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్లో ఉన్న 2 టైప్స్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కన్వర్షన్ ఆఫ్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్స్. అంటే అసలు టర్మినేటింగ్ డెసిమల్ని ఫ్రాక్షన్లో ఎలా రాయాలి? వెరీ 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 సింపుల్ నాన్న. చాలా ఈజీగా రాసేయచ్చు, అన్నిటికంటే చాలా సింపుల్. ఇక్కడ ఎలా రాస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.2 ఉంది. ఈ డెసిమల్ని నేను ఎలా రాయాలి? ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ఇక్కడున్న నెంబర్ మొత్తం రాసుకోండి. 2 బై పాయింట్ తోటి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 అంటే 110 అంటే 10 అయిపోయింది ఆన్సర్. 2/10 సింపుల్. ఒకవేళ సార్ ఇలా ఉంది 0.34 ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి నాన్న? 2 డెసిమల్స్ అంటే టోటల్ నెంబర్ 34 బై ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 అంటే 100. సింపుల్. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ అంటే అన్ని టెన్స్ అనమాట. 10 into 10 100. అందుకే ఏం రాస్తాం ఇక్కడ? దీని అర్థం ఏంటంటే అసలు ఎందుకు రాస్తున్నామంటే ఇదేంటిది? డెసిమల్ని మనం ఏమంటాం చెప్పుకున్నాం? డెసిమల్ ఫ్రాక్షన్. ఆల్రెడీ మీకు నేను చెప్పా, 1 డిజిట్ ఉంటుంది. ఏంటిది? 10th అంటే 2/10. మన ఓల్డ్ ఫామ్ రాసినప్పుడు మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఇప్పుడు 3.2 అంటే ఏంటి? 3 + 2/10 ఐడియా ఉంది కదా? అంటే ఈ 2/10 ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని చేస్తే ఏమవుతుంది? 32/10. సో ఇక్కడ వచ్చినా కూడా అదే వస్తుంది. ఇప్పుడు మీరు దీన్నే చూడండి, 0.2 అంటే దీన్ని చేస్తే ఏమవుతుంది? 0 + 2/10. ఎందుకంటే మనం ఎక్స్పాండెడ్ ఫాము, షార్ట్ ఫామ్ చెప్పేటప్పుడు చెప్పా, ఇది ఫస్ట్ ప్లేస్ అంటే ఇదేంటిది? 10th 1/10. అందుకే 2/10. చూడండి దీని ఆన్సర్ ఏమొచ్చింది? 2/10 వచ్చిందా లేదా? బై 10 ఎందుకు వేసుకుంటామంటే డెసిమల్ పొజిషన్స్ మనకి 1/10, 100th, 1000th, 110,000 చొప్పున ఉంటాయి. అందుకే ఇక్కడ ఏంటి? 10 మల్టిపుల్స్ ఆఫ్ 10 వేసుకోవాలి. 1 డిజిట్ ఉంటే 10, అదే 2 డిజిట్స్ ఉంటే ఏం రాస్తాం? 10 into 10 అంటే ఎంత? 100. అందుకే ఏమొస్తుంది? 100 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ ఇంకోటి చూడండి. ఇప్పుడు ఇలా ఉంది 2.345 ఉంది. ఫస్ట్ డెసిమల్తో సంబంధం లేకుండా నెంబర్ రాసుకోండి. అంటే 2, 3, 4, 5 బై డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? 3 అంటే 3 10. 10 into 10 into 10 అంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? 2, 3, 4, 5 బై 10,000. యాక్చువల్లీ మీకు ఎక్కడ ఈ పాయింట్ చెప్పరు నాన్న. జనరల్గా ఈ పాయింట్ అని మీకు చెప్పరు, ఇది చెప్తారు. జనరల్గా ఏంటంటే పాయింట్ తీసేయమంటారు, ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోమంటారు. ఎందుకు కింద జీరోస్ పెట్టుకుంటున్నాం అంటే ఇది రీజన్. అంటే 3 zeros ఎందుకు పెడుతున్నాం అంటే 3 10s. సార్ బయటలో 10 ఎందుకు రాయాలి? ఎందుకంటే డెసిమల్స్ అనేవి ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను, ఎక్స్పెండెడ్ ఫామ్ చెప్పేటప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాతది ఇది 1/10. గుర్తుందా మీకు? 1/10. సెకండ్ది 100th, థర్డ్ది 1000th అని మనం రాసుకున్నాం. కాబట్టి ఏంటి? 1 డెసిమల్ ఉంటే 1/10 అంటే 1/10. 2 డెసిమల్స్ ఉంటే 1/100. 3 డెసిమల్స్ ఉంటే 1/1000 అంటే 1/10 పెరుగుతుంది. సో ఈ విధంగా ఎన్ని ఉంటే అన్ని రాస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 23.23 ఉంది. 23.23 ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను రాస్తాం. చూడండి మొత్తం టోటల్ నెంబర్ రాసేయాలి, పాయింట్తో సంబంధం లేకుండా. చూడండి ఎక్కడ పాయింట్ పెట్టలేదు. బై పాయింట్తో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నాన్న? 2 అంటే 10 into 10 100. డైరెక్ట్ 100 రాసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో సింపుల్గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పాయింట్ మొత్తం నెంబర్ రాయాలి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టాలి. సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాబ్లం ఎక్కడ ఫేస్ అవుతుందంటే ఇప్పుడు 0.52 బై వాడు ఆల్రెడీ 3 ఇచ్చాడు, అంటే డినామినేటర్లో 3 ఇచ్చాడు. అప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే 52/100 రాస్తున్నారు. తప్పు. ఇది రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కదా, మరి దాన్ని ఉండాలి కదా. అంటే దీన్ని ఎట్లా రాస్తామంటే 52/3 into 100 అంటే ఏమవుతుంది? 52/300 అంటే ఆ నెంబర్ పక్కన జీరోస్ పెట్టుకుంటాం, అంతే, ఏం లేదు. సేమ్ ప్రొసీజర్ నాన్న. 3 ఉంది, బైలో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 2 టెన్స్. సో 52/300 అంటే ఈ ఉన్న డినామినేటర్ని కంటిన్యూ చేసుకుంటూ పక్కన జీరోస్ పెట్టాలి.
ఇది బాగా గుర్తుపెట్టుకున్నానా. ఈ కన్వర్షన్ రాకుండా మనం డివిజన్స్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఏం లేదు, ముందు ఆ పాయింట్ రిమూవ్ చేసి నెంబర్ మొత్తం న్యూమరేటర్లో రాయాలి. డినామినేటర్లో ఎన్ని పాయింట్స్ ఉంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఒక జీరో పెట్టుకున్నాం. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి అంటే 2 జీరోస్ అంటే 100. 3 డిజిట్స్ ఉన్నాయి, 3 జీరోస్ అంటే 1000. ఇక్కడ చూడండి 2 జీరోస్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్ 100. ఇక్కడ చూడండి 2 డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్. బట్ ఆల్రెడీ ఒక డినామినేటర్లో 3 ఇచ్చాడు కాబట్టి మనం 3 రాసుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి నాన్న. ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. 0.54 అంటే దీని డెసిమల్ ఫామ్లో రాయండి. 2.732, 3.4596, 5.23/2, 5.237/35. మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు చేయగలిగితే ఈ టైప్లో ఏవైనా చేయొచ్చు నాన్న. సో దిస్ ఈజ్ ద వే టు కన్వర్ట్ ద టర్మినేటింగ్ డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఇలా మనం ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తాం నాన్న. చెయ్యండి. రేపటి క్లాస్లో మనం నాన్ టర్మినేటింగ్ డెసిమల్లో అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ని P/Q ఫామ్లో ఎలా రాయాలో రేపు చూస్తున్నానా. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ 1 and 1/2. ప్లీజ్ మీకు కనుక నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ 1 and 1/2. జై భారత్.